అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 12.1 థర్డ్ సమ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ 3 power 0 plus 4 power minus 1 into 2 square is equal. ఈ సమ్స్ చూడండి, మనకి బార్డ్నర్స్ రూల్ ప్రకారం బ్రాకెట్లో ఉండే కదా ఫస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ బ్రాకెట్లో 3 power 0 ప్లస్ 4 power minus 1 ఉంది. దీన్ని సింప్లిఫై చేశాక అప్పుడు 2 square వాడతాం. సరే, ఇక్కడ చూడండి, మరి 3 power 0 అంటే మనకి ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉంది? ఏ పవర్ 0. ఏ పవర్ 0 ఎంత? 1. ఏ నెంబర్ మీద 0 ఉందనుకోండి, దాని వాల్యూ 1 అనమాట. అంటే 3 power 0 అంటే 1 ప్లస్ ఇది 4 power minus 1 అంటే 1/4 power 1 అనమాట. అంటే ఇదే ఫార్ములా, ఇది ఏ పవర్ మైనస్ n ఫార్ములా, 1/a power n ఈ ఫార్ములా. ఓకే, అంటే పవర్లో మైనస్ పోయి డినామినేటర్కి వస్తుంది. ఇక్కడ కూడా పవర్లో మైనస్ పోతే 4 power 1, ఆ 4 power 1 అనేది డినామినేటర్కి వచ్చింది. పవర్ 1 నార్మల్గా వేయం కాబట్టి ఇలా వచ్చింది. ఇంటూ 2 square. 2 square అంటే 4. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎలా చేద్దాము? ఇది బై 1 ఉన్నట్లు ఎల్సిఎం తీసుకుంటే 4, ఇది 4 + 1 ఇంటూ 4. ఓకే, ఈజ్ ఈక్వల్ 4 + 1 5/4 ఇంటూ 4. 4 క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ 5. అంటే దీని వాల్యూ therefore 3 power 0 ప్లస్ 4 power minus 1 ఇంటూ 2 square ఈజ్ ఈక్వల్ 5. ఈ మొత్తం వాల్యూ 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ సమ్ కూడా చూద్దాం. ఇందులోనే సెకండ్ సమ్, ఇందులో 5 సమ్స్ ఎన్నో ఉన్నాయి, అందులో ఫస్ట్ అయింది. సెకండ్ సమ్ చూద్దాం. ఈ సెకండ్ సమ్లో 2 power minus 1 ఇంటూ 4 power minus 1. చూడండి, ఎక్స్పోనెంట్ సేమ్గా ఉండి మధ్యలో ఇంటూ ఉంది, చూసారా? దానికి ఫార్ములా ఉంది, వాడుకోవచ్చు కదా. ఏ పవర్ m ఇంటూ బి పవర్ m అంటే ఏబి హోల్ పవర్ m. ఈ ఫార్ములా వాడుకోవచ్చు కదా. అంటే పవర్స్ రెండు సేమ్గా ఉండి మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు ఈ ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది, బి ప్లేస్లో 4 ఉంది, ఎం ప్లేస్లో -1 ఉంది. మనం రైట్ సైడ్ కూడా సేమ్ ఆ వాల్యూస్ వేయాలి. ఏ ప్లేస్లో ఏం వేయాలి? 2 వేయాలి, బి ప్లేస్లో 4, ఎం ప్లేస్లో -1. ఇప్పుడు అప్లై చేయండి. ఏబి అంటే ఏ ఇంటూ బి కదా, అంటే 2 × 4 హోల్ పవర్ ఎం అంటే -1 డివైడెడ్ బై 2 power minus 2 ఈజ్ ఈక్వల్ 2 4s 8. 8 power minus 1. ఇక్కడ డివైడెడ్ బైని మనం బై అని రాసుకోవచ్చు కదా, బై 2 power minus 2. ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ 8 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉంది. సో ఇక్కడ 8ని మనం 2గా రాసుకోవచ్చు కదా, 2 cube అని రాసుకోవచ్చు కదా. ఎస్, ఈజ్ ఈక్వల్, దీన్ని ఏం చేస్తానంటే 2 cube అని రాస్తాను. అంటే 8ని 2 cube అని రాయచ్చు. 2 cube అంటే 8 కాబట్టి హోల్ పవర్ -1 బై 2 power -2. ఓకే, ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏ ఫార్ములా వాడతాం చూడండి, ఇక్కడ 2 powers వచ్చాయి మనకి. 2 powers అంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా. అంటే ఏ పవర్ mn అంటే పవర్స్ రెండు కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, పవర్స్ రెండు మల్టిప్లికేషన్ అంటే ఏమొస్తుంది? 2 power 3 × -1, 3 × -1 బై ఇక్కడ 2 power -2 ఈజ్ ఈక్వల్ 2 power 3 × -1 -3 బై 2 power -2. ఇది చూడండి, ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా వాడుకోవచ్చు కదా. ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా ఏమొస్తుంది? ఏ పవర్ m - n. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? 2 ఉంది.
m ప్లేస్లో -3, n ప్లేస్లో -2 ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, ఈజ్ ఈక్వల్ ఏ పవర్ m-n కదా, ఏ అంటే 2 పవర్ m-n అంటే m అంటే -3 మైనస్ n అంటే -2, రెండు మైనస్లు పక్క పక్కన వచ్చినప్పుడు బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +2. ఓకే, సమ్ని ఇక్కడ చేస్తున్నాను కంటిన్యూషన్. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ -3 + 2 అంటే -1. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇది చూడండి ఇక్కడ వాడాం కదా 4 పవర్ -1 1/4 అని రాసాం కదా, మరి 2 పవర్ -1 అంటే 1/2. ఇది a పవర్ -n ఫార్ములానే, 1/a పవర్ n ఈ ఫార్ములానే. దేర్ఫోర్ మనకి ఎంత వచ్చింది, ఈ మొత్తం 2 పవర్ -1 ఇంటూ 4 పవర్ -1 డివైడెడ్ బై 2 పవర్ -2 ఈజ్ ఈక్వల్ 1/2. ఈ మొత్తం ఆన్సర్ మనకి 1/2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్లో నోట్ చేద్దాం, 1/2 హోల్ పవర్ -2 ప్లస్ 1/3 హోల్ పవర్ -2 ప్లస్ 1/4 హోల్ పవర్ -2. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇది చూడండి పవర్లో మైనస్లు ఉన్నాయి, పవర్లో మైనస్లు ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది. ఇప్పుడు మనకి ఇలాంటి టైంలో మనం వాడాల్సిన ఫార్ములా a/b హోల్ పవర్ -n ఈజ్ ఈక్వల్ b/a హోల్ పవర్ m. అంటే a/b హోల్ పవర్ -m ఫ్రాక్షన్ నుండి పవర్లో మైనస్ ఉంటే ఆ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ జరిగి పవర్లో ప్లస్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు చూడండి 1/2 హోల్ పవర్ -2 ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది కదా, అంటే 1/2 2/1 అవుతుంది. 2/1 అంటే 2 పవర్ 2, ఇది ప్లస్ అయిపోద్ది, పవర్ అనేది ఇప్పుడు కూడా ప్లస్ అయిపోద్ది. ప్లస్ ఇదేమవుతుంది చెప్పండి, 3 స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇది 4 స్క్వేర్ అవుతుంది. వీటిని సింప్లిఫై చేసాము, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. ఇవన్నీ ప్లస్ చేసామనుకోండి, ఈ 25 29. Therefore 1/2 whole power -2 plus 1/3 whole power -2 plus 1/4 whole power -2 is equal 29. సో ఈ మొత్తం వాల్యూ సింప్లిఫై చేస్తే 29 వచ్చింది. ఓకే, సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. ఈ ఫోర్త్ సమ్లో ఈ మొత్తం ఉండి హోల్ పవర్ 0 ఉంది. హోల్ పవర్ 0 అంటే లోపల ఏమున్నా కూడా దాని వాల్యూ ఎంత 1 ఈజ్ ఈక్వల్ 1. ఇది జస్ట్ బిట్ లాగా ఇస్తారు, ఈజ్ ఈక్వల్ 1. ఎందుకు, ఈ మొత్తాన్ని ఏ అనుకున్నాం అనుకోండి, ఏ పవర్ 0 ఫార్ములా ఉంది కదా, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1 కదా, ఏ అంటే మొత్తం పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి -2/3 హోల్ పవర్ -2 హోల్ స్క్వేర్. ఇక్కడ రెండు పవర్స్ ఉన్నాయి. ఈ 2 పవర్స్ ఉన్నాయి అంటే మనకు ఫార్ములా ఏంటి, ఏ పవర్ m హోల్ పవర్ n కదా, అంటే ఏ పవర్ mn పవర్స్ రెండింటిని ఇంటూ చేయాలన్నమాట. అంటే ఈజ్ ఈక్వల్ -2/3 హోల్ పవర్ -2 ఇంటూ 2 పవర్స్ రెండు ఇంటూ చేయాలి, ఎందుకంటే 2 పవర్స్ ఉన్నప్పుడు పవర్స్ రెండు ఇంటూ చేయాలి. ఈజ్ ఈక్వల్ -2/3 హోల్ పవర్ -2 ఇంటూ 2 అంటే -4. ఇక్కడ చూడండి పవర్లో మైనస్ ఉంది, అప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని రెసిప్రోకల్ చేయొచ్చు కదా, ఫార్ములా ఉంది కదా, a/b హోల్ పవర్ -m ఈజ్ ఈక్వల్ b/a హోల్ పవర్
ఎం. ఏ బై బి కాస్త బి బై ఏ అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ దీనికి రెసిప్రోకల్ అంటే -3/2 హోల్ పవర్, ఇక్కడ మైనస్ పోతుంది కదా 4. ఓకే, ఈజ్ ఈక్వల్ ఇంకా మైనస్ ఉండి హోల్ పవర్ ఉండి ఈవెన్ నెంబర్ ఉంటే ఆ మైనస్ ప్లస్ అయిపోద్ది, నేర్చుకున్నాం కదా. సో దీన్ని మొత్తానికి ఎవరికి రాయొచ్చు 3/2 హోల్ పవర్ 4. ఇంకా ఈ వాల్యూని ఫైండ్ ద వాల్యూ అన్నాడు కాబట్టి ఈ వాల్యూ కనుక్కోవాలంటే 4ని రెండింటికి కూడా సపరేట్గా రాసుకోవచ్చు. 3/4/2/4. ఇదే ఫార్ములా అప్లై చేసాం మనం. a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ a/m/b/m. పవర్ని రెండింటికి సపరేట్ చేసాం. ఇట్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది 3/4 అంటే 3 3s are 9, 9 9s are 81/2 2s are 4, 4 4s are 16, 81/16. దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 4th సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి సొల్యూషన్ ఎవాల్యూట్, వీటి వాల్యూలు మనం కనుక్కోవాలి. 8⁻⁻1 into 5³/2⁻⁻4 ఈజ్ ఈక్వల్. వీటిని ఎలా కనుక్కుంటాము? వీటి వాల్యూ బేసెస్ సేమ్గా లేవు, ఎక్స్పోనెంట్స్ కూడా ఏం సేమ్గా లేవు. అంటే మనం మార్చుకుంటాం, సేమ్గా మార్చుకుంటాం. ఎలా మార్చుకుంటాము? ఇక్కడ 8ని మనం బేస్ 2గా మార్చుకోవచ్చు కదా. ఓకే, ఇంతకు ముందు సమ్లో మార్చాం. 8ని 2³ అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ 8ని ఏం చేస్తున్నాను అంటే 2³ అని రాస్తున్నాను. హోల్ పవర్ -1 into 5³/2⁻⁻4. ఇక్కడ నేను చేసింది ఒకటే, 8ని 2³ అని రాస్తాను, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. సో ఇట్ ఈజ్ ఈక్వల్, ఇది చూడండి 2 పవర్స్ వచ్చాయి. a/m హోల్ పవర్ n ఫార్ములా. 2 పవర్స్ ఉన్నప్పుడు a/m హోల్ పవర్ n ఫార్ములా ఏమవుతుంది? a/mn. పవర్స్ 2 ఇంటూ చేయాలి అంటే 2⁻3 into -1 -3 into 5³/2⁻⁻4. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ 2⁻-3/2⁻-4. ఈ రెండు a/m/a/n ఫార్ములా వాడచ్చు కదా. ఆ ఫార్ములా వేద్దాం. a/m/a/n ఫార్ములా ఏంటి? a/m-n. ఆ ఫార్ములా ప్రకారం ఏమవుతుందో చూడండి. ఈ రెండు 5³ అలా రాసేద్దామే. ఇది మాత్రం చూడండి, బేసెస్ 2 2 కదా, అంటే 2⁻m-n అంటే -3 మైనస్ n అంటే -4. రెండు మైనస్లు పక్క పక్కన వచ్చినప్పుడు బ్రాకెట్ ఇంటూ ఈ 5³ అలా ఉంచుతాం. 5³ ఏం మార్చలేదు. ఈజ్ ఈక్వల్, ఇది చూడండి 2⁻-3 మైనస్ ఇంటూ మైనస్ +4 ఇంటూ 5³. ఇట్ ఈజ్ ఈక్వల్ 2⁻-3 + 4 ఎంత? 1. అంటే 2⁻1 అంటే 2 ఇంటూ 5³ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 5³ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 కదా. 5 5s are 25, 25 5s are 125. ఇట్ ఈజ్ ఈక్వల్ 2 125s are 250. అంటే దీని వాల్యూ 250. ఓకే, అదేవిధంగా ఈ సమ్ చేద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇవి చూడండి పవర్ సేమ్ కదా. పవర్ సేమ్ అన్నప్పుడు మన బేసెస్ వేరువేరుగా ఉన్నా మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడచ్చు. ఏది? a/m ఇంటూ b/m అంటే ab హోల్ పవర్ m. ఈ ఫార్ములా వాడచ్చు కదా. ఆ ఫార్ములా ప్రకారం ఫస్ట్ ఈ రెండింటికి అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది? 5 ఇంటూ 2 హోల్ పవర్ -1 ఇంటూ 6⁻-1. ఓకే, ఇక్కడ 5 2s are 10, 10⁻-1 ఇంటూ 6⁻-1. మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ వాడామనుకోండి, ఏమవుతుంది? 10 ఇంటూ 6 హోల్ పవర్ -1 అంటే 60 హోల్ పవర్ -1.
ఇది ఏ పవర్ మైనస్ ఎన్ ఫార్ములా. ఏ పవర్ మైనస్ ఎన్ అంటే 1/a పవర్ ఎన్. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ప్రకారం ఈ మైనస్ ఒకటి వదిలేసి 1/60 పవర్ 1 అని రాయొచ్చు కదా, అంటే 60 పవర్ 1 అంటే 60. ఓకే, therefore 5 పవర్ మైనస్ 1 ఇంటూ 2 పవర్ మైనస్ 1 ఇంటూ 6 పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1/60. ఓకే, ఫిఫ్త్ సమ్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ 5 పవర్ m డివైడెడ్ బై 5 పవర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 5 పవర్ 5. ఇందులో m యొక్క వాల్యూ కనుక్కోవాలి. m యొక్క వాల్యూ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి? గివెన్ దట్ ఇచ్చింది ఒకసారి రాసుకోవచ్చు. గివెన్ దట్ 5 పవర్ m డివైడెడ్ బై 5 పవర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 5 పవర్ 5. ఓకే, దిస్ ఈజ్ ఇంప్లైజ్ ఇక్కడ డివైడెడ్ బై ఉన్నప్పుడు 5 పవర్ m బై 5 పవర్ మైనస్ 3 అని రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్ 5 పవర్ 5. డివైడెడ్ బై ఉంటే మనం బై పెట్టుకొని ఈ విధంగా రాస్తాం. ఇక్కడ చూడండి, ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా ఉంది కదా. ఈ ఫార్ములా ఏంటి? ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m మైనస్ n కదా. ఈ ఫార్ములా ప్రకారం ఏ ప్లేస్లో ఏం వేయాలి? 5 వేయాలి. అంటే దిస్ ఈజ్ ఇంప్లైజ్ 5 పవర్ m మైనస్ n అంటే m మైనస్ n అంటే -3. రెండు మైనస్లు పక్క పక్కన ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ 5 పవర్ 5. దిస్ ఈజ్ ఇంప్లైజ్ 5 పవర్ m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 5 పవర్ 5. చూడండి, ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఎక్స్పోనెంట్స్ రెండు కూడా సేమ్గా ఉన్నాయి అని అర్థం. అంటే దిస్ ఈజ్ ఇంప్లైజ్ ఎక్స్పోనెంట్ ఏది? m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 5. m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 5. దిస్ ఈజ్ ఇంప్లైజ్ m ఈజ్ ఈక్వల్ ప్లస్ 3 ఎటు వెళ్తే -3 అవుతుంది. 5 మైనస్ 3. దిస్ ఈజ్ ఇంప్లైజ్ m ఈజ్ ఈక్వల్ 5 మైనస్ 3 అంతా 2. ఇది మనకు కావలసిన m వాల్యూ.